మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈత చెట్ల దగ్గర నుంచి ఈత పళ్ళు తెచ్చాం కదా, ఇవి నీకు ఇవి నాకు, ఇవి నీకు ఇవి నాకని పంచుకొని మేము తినంగా మిగిలిని బంగారికి పంపిస్తున్నామండి. అంటే మిగిలిని ఏం కాదులేండి, తన కోసమని కొన్ని పక్కన పెట్టేశాను. అవి ఇలా కవర్లో చదువుతున్నాను. హైదరాబాద్ వెళ్తుందని చెప్పాను కదా, బంగారి కోసం అదేనండి, నా పెద్ద కూతురు కోసం ఇవన్నీ చదువుతున్నాను. ఇంకా తన కోసం ఈ ఈత పండ్లేమో ఒక కవర్లో పెట్టేశాను, కొద్దిగా పచ్చిగా ఉన్నవి ఒక కవర్లో పెడుతున్నాను. ఈ పచ్చికాయలు ఒక బాక్స్లో పెట్టేసి మూత పెట్టేస్తే పడుతాయి. ఇక తన కోసమని టమాటా పచ్చిమిరకాయలు పచ్చడి నూరాను కదా, అది కూడా బాక్స్లో పెట్టేశాను. మొన్న కొత్తగా పెట్టిన ఊరగాయ పచ్చడి కూడా కొద్దిగా పెట్టానండి బాక్స్లో. అయితే ఈ వీడియో చూసి కొంతమంది సిస్టర్లు, అక్క పిల్లలకి ఎక్కువగా పచ్చళ్ళు పెట్టబాకండి, ఆరోగ్యానికి మంచిది కాదు అంటారు. నిజమే అమ్మ, ఆరోగ్యానికి మంచిది కాదు, కానీ ఎక్కువగా తినరు కదా. మహా అయితే నేను పంపించిన 1 రోజు 2 రోజులు తింటారు అంతే, అంతకంటే ఎక్కువ తినరు. ఇంకొంతమంది సిస్టర్లు ఏమని కామెంట్ పెడతారంటే, అక్క మీకు చాలా ఓపిక ఇవన్నీ చేయడానికి అంటారు. ఆ మాటకైతే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఓపిక నా ఒక్కదానికి కాదు, ప్రతి అమ్మలో కూడా ఈ ఓపిక అన్నది ఉంటుంది. పిల్లల కోసం ఎంత కష్టాన్నైనా భరిస్తారు తల్లిదండ్రి. నిజమంటారా కాదంటారా? పిల్లల కోసం ఏం చేసినా ఎంత చేసినా అది పెద్ద కష్టం అనిపించదు. మీరందరూ ఎలా పిల్లల కోసం ఆలోచిస్తారో నేను అలానే అండి. ఇక ఈ మామిడి పండ్లు, చెట్టుకి పడిన మామిడి పండ్లు అండి. మనకు తెలిసిన వాళ్ళు చెట్టు మీద పండిన కాయల్ని కోసిచ్చారు, మంచి సువాసన వస్తుంది. అంటే కొన్ని మామిడికాయలు కోసిన తర్వాత వాటిని మాగబెట్టి పండబెడతారు కదా, అలా కాకోకుండా చెట్టు మీద పండిన కాయలే మనకి ఇచ్చారు. ఇలా పండిన కాయలు టేస్ట్ బాగుంటుందండి. ఇవి అన్నీ సదిరేసా.